ఓకే, రవికుమార్ గారు सर చెప్పండి. ఇది మా ఇల్లు. ये मेरा घर है, ये हमारे हमारे घर है, యహ్ ये मेरा घर है। యహ్ హమారే ఘర్ హై. యహ్ ఇది హమారే మా యొక్క ఘర్ హై ఇల్లు. యహ్ హమారా ఘర్ హై లేదా హమారే ఘర్ హై? मेरे घर है। హమారా ఘర్ హై కరెక్ట్. ఓకే, యహ్ హమారా ఘర్ హై. ఓకే, ఇది మా ఇల్లు కాదు వాళ్ళ ఇల్లు. इस हमारा घर नहीं है, ये सो उनका घर है। యహ్ హమారా ఘర్ నహీ హై ఉన్కా హై. యహ్ హమారా ఘర్ నహీ హై ఉన్కా హై. ఓకే, మీ కార్ ఎక్కడ ఉంది? हमारा कार कहाँ है? मी आपका कार- कार कहाँ है? आपका कार कहाँ है? ఆప్కి కార్ కహా హై. వెరీ గుడ్. आपकी कार। ఆప్కి కార్ కహా హై. ఓకే, నా కారు ఇంటి వెనక ఉంది. मेरा कार घर के पीछे है। मेरी कार घर के पीछे है. घर के मेरी पीछे है. कार मेरी कार घर के पीछे है। ఓకే, టేబుల్ క్రింద ఏముంది? मेज के पीछे क्या है? మేజ్ కే పీచే క్యా హై? వెరీ గుడ్. ఓకే, రేపు ఈ మండపంలో పెళ్లి ఉంటుంది. రేపు మీ మండపంలో పెళ్లి ఉంది. పెళ్లి జరుగుతుంది, ఏదైనా కూడా చెప్పచ్చు. हाँ, ये कल ये मंडप अंటారు సార్. మండప్. कल यह मंडप पर कल यह मंडप में शादी होता है। షాదీ హోతీ హై. ఫీమేల్ సార్. ఓకే, హోగి అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే విల్ బి అని చెప్తాం కదా మనం ఇంగ్లీష్లో. ఓకే, విల్ బి అని చెప్పాలనుకున్నప్పుడు హోగి అంటాం అనమాట. షాదీ హోగి. కల్ రేపు. ఇస్ మండప్ మే, యహ్ మండప్ మే కాదు, యహ కాస్త ఇస్ అవుతుంది అనమాట. ఓకే, ఇస్మే అంటే దీనిలో కదా, ఇస్మే అంటే దీనిలో, ఇస్ మండప్ మే ఈ మండపంలో. ఓకే, షాదీ హోగి పెళ్ళి ఉంటుంది. కల్ రేపు, ఇస్ మండప్ మే ఈ కల్ రేపు ఇస్ మండప్ మే ఈ మండపంలో షాదీ హోగి పెళ్ళి ఉంటుంది. ఓకే, వెరీ నైస్. నేను నిన్న ఆఫీస్లో లేను. కల్ ఆఫీస్ మే నహితా. ఓకే, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. आपसे कोई పిలుస్తున్నారు ఇప్పుడు. आपसे कोई पूछते हैं. బులానా. आपसे कोई చూడండి ఒకసారి. ఓకే, మిమ్మల్ని ఎవరో మిమ్మల్ని వన్ సెకండ్. आपसे कोई पूछ रहा है. పూచనా కాదండి. పూచనా అంటే అడగడం. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. పిలవడం బులానా అంటాం అన్నమాట. సారీ సార్, నేను కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం టెన్షన్ లో. आपसे कोई बुला रहे हैं అయితే ఆప్సే కాదనమాట. ఓకే, ఆప్సే అంటే అర్థం ఏంటంటే తమరితో అని అర్థం వస్తుంది. आपको कोई बुला रहे हैं. ఓకే, कोई बुला रहा है. వెరీ గుడ్. ఆప్కో తమరిని, కోయి ఎవరో, కోయి అంటే ఎవరో. ఓకే, బులా రహే హై పిలుస్తూ ఉన్నారు. ఆప్కో కోయి బులా రహే, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. ఓకే, ఎవరు పిలుస్తున్నారు? कौन बुला रहे हैं. వెరీ గుడ్. కౌన్ అంటే ఎవరు. ఎవరు. బులా రహే హై పిలుస్తూ ఉన్నారు. కౌన్ బులా రహే, ఎవరు పిలుస్తున్నారు. ఓకే, ఎవరు పిలవట్లేదు. కోయి నహీ బులా రహే హై అంటే ఎవరో పిలవట్లేదు. ఓకే, కౌన్ బులా రహే హై ఎవరు పిలుస్తున్నారు. కోయి అంటే ఎవరు అని అర్థం వస్తుంది. కోయి నహీ బులా రహే హై ఎవరో పిలవట్లేదు. ఓకే, తర్వాత నేను వంట చేస్తాను. मैं खाना पकाता हूँ. ఓకే, నా భార్య బట్టలు ఉతుకుతుంది. मेरी पत्नी कपड़े मेरी पत्नी कपड़े धोती है. वेरी नाइस. मेरी पत्नी నా భార్య కపడే బట్టలు ధోతీ హై ఉతుకుతుంది. ఓకే, నా భార్య బట్టలు ఉతకదు. ఓకే, వాషింగ్ మిషన్ లో వేస్తుంది. నా భార్య బట్టలు ఉతకదు, వాషింగ్ మిషన్ లో వేస్తుంది. मेरी पत्नी कपड़े नहीं धोती, वाशिंग मशीन में डालती. ఓకే, వెరీ నైస్. మేరీ పత్ని నా భార్య కపడే బట్టలు నహీ ధోతి ఉతకదు, వాషింగ్ మిషన్ మే డాల్తీ వాషింగ్ మిషన్ లో వేస్తుంది. ఓకే, ఇంకా వాషింగ్ మిషన్ ని కపడే ధోనేకి యంత్ర ఇలా చెప్పక్కర్లేదు అనమాట. ఓకే, వాషింగ్ మిషన్. ఓకే, తర్వాత మా పనామే ప్రతిరోజు ఇల్లు ఊడుస్తుంది. మా పనామని కామ్వాలి అనొచ్చు, లేదా నౌకరాని అనొచ్చు. నౌకరాని అంటే పనామే, లేదా కామ్వాలి అని కూడా చెప్పొచ్చు. हमारी काम वाली हर दिन घर साफ करती हैं. हमारी काम वाली మా పనామే. కామ్ వాలి, కామ్ అంటే పని, వాలి అంటే ఆమె.
గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా మనం వాలా అంటే వాడు అని అర్థం అనమాట. ఇప్పుడు దూద్ వాలా అన్నాం అనుకోండి, పాలవాడు. పేపర్ వాలా పేపర్ వాడు. ఆంధ్రావాలా ఆంధ్రుడు, ఆంధ్రావాడు. మన సినిమా కూడా వచ్చింది ఆంధ్రావాలా అని, ఎన్టీఆర్ది. ఆంధ్రావాలా అంటే ఆంధ్రావాడు. తెలుగువాలా తెలుగువాడు. హిందీవాలా హిందీవాడు. ఓకే, హిందీవాలా అఖ్బార్ అంటే హిందీ న్యూస్ పేపర్. హిందీవాలా అఖ్బార్ అంటే హిందీ న్యూస్ పేపర్. ఇలా వాలా వాలి యాడ్ చేశారనుకోండి, ఎవరైనా చేసే పనికి తర్వాత వాలా గాని వాలి గాని యాడ్ చేశారంటే ఆ పని చేసేవాడు, ఆ పని చేసే ఆమె అని అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు కామ్ అంటే పని, వాలి అంటే ఆమె, రెండు కలిపితే కామ్ వాలి అంటే పని ఆమె, పని ఆమె. మనం తెలుగులో అంటాం పని ఆమె అంటాం. మరి నౌకరాణి అని కూడా చెప్తాం అనమాట. నౌకరాణి పని మనిషి, లేడీ పని మనిషికి నౌకరాణి అంటాం. జంట పని మనిషి అయితే నౌకర్ అంటాం. నౌకర్ అర్థమైందా? ఫీమేల్ మేల్ బేస్ చేసుకుని నౌకరాణి. ఓకే, ఏం చెప్పాము మనం ఇప్పుడు? మా పనామే ప్రతిరోజు ఇల్లు ఊడుస్తుంది. మేరీ హమారీ కామ్వాలి हर दिन घर झाड़ती हैं. ओके, झाड़ू लगाती है. घर में झाड़ू लगाती है. ఇంట్లో ఊడుస్తుంది, ఇల్లు ఊడుస్తుంది అని చెప్పొచ్చు అనమాట. झाड़ू लगाती है, हर दिन झाड़ू लगाती है. ఓకే, మా పనామే అంట్లు తోముతుంది ప్రతిరోజు. मेरी काम वाली हमारी काम वाली हर दिन घर में डिशेस साफ करती हैं. डिशेस साफ करती है. చెప్పొచ్చు, నో ప్రాబ్లం. బర్తన్ సాఫ్ కర్తీ హై అంటే గిన్నెలు శుభ్రం చేస్తుంది అని అర్థం. గిన్నెలు శుభ్రం చేస్తుంది అని. అలాగే మాంజన అంటే తోమడం. ఓకే, బర్తన్ మాంజతి హై. అదే నో ప్రాబ్లం. ఓకే, బర్తన్ సాఫ్ కర్తీ హై అంటే అర్థం ఏంటి? గిన్నెలు శుభ్రం చేస్తుంది. బర్తన్ మాంజతి హై, ఓకే, గిన్నెలు తోముతుంది. ఓకే, బర్తన్ ధోల్తీ హై. ధోల్నా లేదా ధోనా అంటే అర్థం ఏంటి? వాష్ చేయడం అనమాట. ధోల్తీ హై అంటే వాష్ చేస్తుంది అంటే వాష్ చేయడం. ధోల్నా అంటే వాష్ చేయడం, అలాగే మాంజనా అంటే తోమడం, సాఫ్ కర్నా అంటే శుభ్రం చేయడం. అది డిఫరెన్స్ అని. ఓకే, వెరీ గుడ్. నేను నిద్రపోయే ముందు పుస్తకాలు చదువుతాను. मैं सो जाते के पहले किताब పడతా హూ. వెరీ గుడ్. నేను సో జానే సే పెహలే నిద్రపోవడానికి ముందు, కితాబే పుస్తకాలు, పడతా హూ చదువుతాను. నేను సో జానే సే పెహలే నిద్రపోవడానికి ముందు, కితాబే పుస్తకాలు, పడతా హూ చదువుతాను. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రసాద్ గారు, సిహెచ్ ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, ఓకే. నేను ఇంతకు ముందు కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజ్ జాతా తా. కో అవసరం లేదు, ఎందుకంటే కాలేజ్ అనేది ఒక లొకేషన్ కాబట్టి ఆ లొకేషన్కి వెళ్ళేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు కో యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, కాలేజ్ జాతా థా. నేను ఇంతకు ముందు కాలేజీకి వెళ్ళేవాడిని. ఓకే, నేను ఇంతకు ముందు కాలేజీకి వెళ్ళేవాడిని కాదు, సినిమాలకు వెళ్ళేవాడిని. मैं इसके पहले कॉलेज नहीं जाता था, सिनेमा जाता था. ఓకే, సినిమా జాతా థా, సినిమాకి వెళ్ళేవాడిని. ఓకే. నా భార్య ఇంతకు ముందు బట్టలు ఉతికేది. मेरी पत्नी इसके पहले कपड़े धोती थी. వెరీ నైస్. నా భార్య వాషింగ్ మిషన్ కొనక ముందు బట్టలు ఉతికేది. मेरी पत्नी वॉशिंग मशीन खरीद के पहले कपड़े धोती थी. खरीदने से पहले కపడే ధోతీ థీ. ఓకే. నా భార్య వాషింగ్ మిషన్ కొనక ముందు బట్టలు ఉతికి ఆరబెట్టేది. मेरी पत्नी वॉशिंग मशीन खरीदने से पहले कपड़े धोती कर ఆరబెట్టేదంటే ఏమొస్తుంది సార్? సుఖానా అంటే ఆరబెట్టడం. సుఖాతీ థీ. వెరీ గుడ్. మేరీ పత్ని నా భార్య. ఓకే, ఆ వాషింగ్ మిషన్ ఖరీదనే సే పెహలే, వారి వాషింగ్ మిషన్ కొనక ముందు బట్టలు ఉతికి కపడే ధోకర్ కపడే ధోకర్ బట్టలు ఉతికి సుఖాతీ థీ ఆరబెట్టేది. సుఖాతీ థీ. సుఖానా. ఓకే, సుఖానా. ఇప్పుడు ఖానా ఉంది కదా, ఆ ఖానాకి ముందు సు యాడ్ చేయండి చాలు. సుఖానా అంటే ఆరబెట్టడం అనమాట. సుఖానా అంటే ఆరబెట్టడం. ఓకే. సుఖాతీ థీ ఆరబెట్టేది. ఓకే, చూడండి నెక్స్ట్. బట్టలు పిండి ఆరబెట్టు. పిండడాన్ని ఏమంటాం? సో ఇవి తెలియాలి యాక్చువల్గా, అంతే కదా? ఓకే,
ఇవన్నీ కంపల్సరీ తెలియాలి. ఇవన్నీ బట్టలు పిండడం, బట్టలు ఆరబెట్టడం, సో ఇవన్నీ కూడా కంపల్సరీ మనకి తెలియాలమ్మా. డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసావు కాబట్టి. ఓకే, ఎవరికైనా తెలుసా అండి పిండడాన్ని ఏమంటారు? వెరీ నైస్. నిచోడ్నా, నిచోడ్నా, నీచోడ్నా, నార్మల్ చా అనమాట. రెండో చా కాదు, నీ నార్మల్ నీ. చా చామే ఓకే మాత్ర. నిచోడ్ డా నా, నిచోడ్నా, నీచోడనా, నిచోడ్నా. నిచోడ్నా అంటే పిండడం, నిమ్మకాయ పిండడం, బట్టలు పిండడం, వీటన్నిటి కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఈ నా తీసేస్తాం ఇప్పుడు. చెప్పండి, నా భార్య బట్టలు పిండి, సారీ ఏమన్నాం మనం ఇక్కడ? బట్టలు పిండి ఆరవెయ్యు అన్నాం. చెప్పండి. तुम कपड़े निचोड़कर सुखाओ. తుమ్ నువ్వు, కపడే బట్టలు, నిచోడ్కర్ సుఖావో ఆరబెట్టు. నిచోడ్కర్ సుఖావో పిండి ఆరబెట్టు. ఓకే, బట్టలు పిండి ఆరవెయ్యు. ఓకే, బయట ఆరవెయ్యు, బాహర్ సుఖావో. బాహర్ సుఖావో. ఓకే, మేడ మీద ఆరబెట్టు, ఛత్ పర్ సుఖావో. చెత్త అంటే మేడ, మిద్దె అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, మేడ మీద, ఛత్ పర్ మేడ మీద, సుఖావో ఆరబెట్టు. సుఖాదో అంటే ఆరబెట్టేసేయి అని అర్థం వస్తుంది అనమాట. సుఖావో ఆరబెట్టు, సుఖాదో ఆరబెట్టేసే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. ఓకే, ఈ నిచోడన పిండడం కానీ, లేకపోతే సుఖాన ఆరబెట్టడం, ధోనా వాష్ చేయడం, ఇలాంటివన్నీ ఎక్కడుంటాయి మనకి మన బుక్లో అంటే వర్బ్స్ లో ఉంటాయి అనమాట. నేను చెప్పాను మీకు, మీరు ఏవైతే రోజు యూజ్ చేస్తారో ఆ వర్బ్స్ అన్ని కూడా టిక్ పెట్టుకోండి, అవన్నీ నేర్చుకోండి అని చెప్పాను. మరి ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. ఓకే, నేనేం చెప్పినా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉంటాను కాబట్టి దాన్ని మీరు ఫాలో అయితే మీకే బెటర్. నెక్స్ట్, భాగ్యశ్రీ గారు. ఓకే, నమస్తే మేడం. హలో. నమస్తే మేడం. నమస్తే సార్. నేను ఆన్సర్ ఇస్తూ ఉన్నాను. मैं उत्तर दे रही हूँ. వెరీ గుడ్. నేను ఉత్తర్ సమాధానము, దే రహీ హూ ఇస్తూ ఉన్నాను. మే ఉత్తర్ దే రహీ హూ నేను సమాధానం ఇస్తూ ఉన్నాను. ఓకే, నేను టీవీ చూడట్లేదు, వంట చేస్తున్నాను. मैं टीवी नहीं చూడట్లేదు. నహి చూడడానికి ఏమంటాం? टीवी नहीं देखती हूँ. దేఖ్ రహీ హూ खाना बना रही हूँ. वेरी गुड. खाना बना रही हूँ. मैं टीवी नहीं देख रही हूँ, खाना बना रही हूँ. ओके, सो वेरी नाइस. टीवी చూడకు, వంట వండు. टीवी मत देखो, खाना बना. వెరీ నైస్. టీవీ మత్ దేఖో. టీవీ దేఖో అంటే టీవీ చూడు, టీవీ మత్ దేఖో అంటే టీవీ చూడొద్దు. ఓకే, ఖానా బనావో వంట చెయ్యు, ఖానా బనావో వంట చెయ్యు. ఓకే, ఓకే, నెక్స్ట్. టీవీ ఆన్ చేయు. టీవీ చాలు కరో. టీవీ చాలు కరో. టీవీ చాలు కరో. చాలు కర్నా అంటే ఆన్ చేయడం అనమాట. చాలు కర్నా ఆన్ చేయడం. ఓకే, ఓకే. ఏసీ ఆఫ్ చెయ్యు. ఏసీ బంద్ కీజియే. ఏసీ బంద్ కరో. ఏసీ బంద్ కరో. ఏసీ ఆఫ్ చెయ్యు. ఓకే, చలేస్తుంది, ఏసీ ఆఫ్ చెయ్యు. ठंडी लग रही है, ఏసీ బంద్ కరో. ठंड लग रही है. ठंड लग रही है అంటే చలేస్తుంది. ఓకే, ठंड लग रही है, ఏసీ బంద్ కరో. లగ్న అంటే అర్థం ఏంటంటే అనిపించడం అనమాట. చలిగా అనిపిస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఠండ్ లగ్ రహీ హై గుర్తుపెట్టుకోండి. లగ్న అంటే అర్థం ఏంటంటే మనకు అనిపించడం, ఏదైనా ఫిజికల్ గా మనకు అనిపిస్తుంది అనుకోండి. ఇప్పుడు చలిగా అనిపిస్తుంది, వేడిగా అనిపిస్తుంది, దాహంగా అనిపిస్తుంది, ఆకలిగా అనిపిస్తుంది, ఇవన్నీ మనకి ఫిజికల్ గా అనిపించేవి కదా. సో ఇలా అనిపించేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా లగ్న యూజ్ చేస్తాం. లగ్న అంటే అనిపించడం అని అర్థం వస్తుంది. ఠండ్ అంటే చలి. లగ్ రహీ హై అనిపిస్తూ ఉంది. ఠండ్ లగ్ రే అనిపిస్తూ ఉంది. వేడిగా అనిపిస్తుంది, ఫ్యాన్ ఆన్ చెయ్యు. గరం లగ్ రహే, పంఖా చాలు కరో. వెరీ నైస్. బహుత్ గర్మీ లగ్ రహే, చాలా వేడిగా అనిపిస్తుంది. ఓకే, పంఖా చాలు కరో అంటే ఫ్యాన్ ఆన్ చెయ్యు. వెరీ నైస్. ఆకలేస్తుంది, అన్నం పెట్టు. భూక్ లగ్ రహే, ఖానా దే దో. ఖానా పరోసో అనొచ్చు అనమాట. భోజనం వడ్డించు, ఫుడ్ వడ్డించు. ఓకే, భూక్ లగ్ రహే హై. భూక్ అంటే ఆకలి, భూక్ లగి అని చెప్పొచ్చు, లేదా భూక్ లగ్ రహీ హై అంటే ఆకలి వేస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు వేస్తూ ఉంది. లగ్ రహీ హై వేస్తూ ఉంది. ఓకే, భూక్ లగ్ రహీ హై ఆకలి వేస్తూ ఉంది. ఖానా లగావో. ఖానా లగానా అంటే పెట్టడం అని అర్థం కూడా వస్తుంది అనమాట. ఖానా లగావో అంటాం. ఖానా లగావో అంటే భోజనం పెట్టు. ఖానా లగావో భోజనం పెట్టు. ఓకే, లేదా ఖానా పరోస్ దో భోజనం పెట్టు. ఖానా పరోసో లేదా పరోస్ దో భోజనం పెట్టేసే. ఓకే, భోజనం వడ్డించేసే, ఇలా చెప్తాం. ఓకే, పిల్లవాడు ఏడుస్తున్నాడు, పాలు పట్టు.
बच्चा रो रही है। रो रहा है పిల్లవాడు పిల్లవాడు अच्छा बच्चा रो रहा है। दूध दे दूध लगा ఏమన్నా సార్? ఇక్కడ ఇక్కడ చూడండి, అంటే ఏదైనా లిక్విడ్స్ ఏమైనా కూడా ఎవరికైనా త్రాగించడం ఇవ్వడం అనే అర్థంలో మనం చెప్పాలనుకోండి. అంటే ఎవరికైనా కూడా అంటే టీ ఇవ్వడం కానీ వన్ సెకండ్ పిలానా, ఎస్, అది ఏం చెప్తామంటే చూడండి, దూద్ పిలావో అని చెప్తాం అనమాట. ఓకే, బచ్చా పిల్లవాడు, రో రహా హై ఏడుస్తూ ఉన్నాడు, దూద్ పిలావో పిలానా అంటే త్రాగించడం, ఖిలానా అంటే తినిపించడం, ఖిలానా తినిపించడం, పిలానా త్రాగించడం. బచ్చా పిల్లవాడు, రో రహా హై ఏడుస్తూ ఉన్నాడు, దూద్ పిలావో ఓకే పాలు పట్టించు లేదా త్రాగించు అని అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, బచ్చా రో రహా హై ఖానా ఖిలావో అంటే పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, భోజనం తినిపించు, భోజనం తినిపించు. ఖానా ఖిలానా, ఖిలానా అంటే తినిపించడం. మన వెబ్స్ లిస్ట్లో ఇవన్నీ ఉంటాయి అనమాట, పిలానా ఖిలానా ఇవన్నీ ఉంటాయి. ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పద్మావతి గారు, గుడ్ ఈవినింగ్ మేడం. మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది, మేబీ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. ఒకసారి బాగానే ఉందా, ప్రాబ్లం లేదా? ఒకసారి మళ్ళీ మాట్లాడండి ఏమైనా. ఓకే 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 సరే, వినిపిస్తూ ఉంది చెప్పండి, ఎలా చెప్తారు? వినిపిస్తూ ఉంది. సునాయి దే రహీ, సునాయి దే రహే, సునాయి దే రహే అంటే వినిపిస్తూ ఉంది. సునాయి దేనా గుర్తుపెట్టుకోండి, సునాయి దేనా అంటే మనకి వినిపించడం అంటే ఏదైనా వినిపించడం. సార్ వినిపిస్తుంది, మీ వాయిస్ నాకు వినిపిస్తుంది బాగానే వినిపిస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు సునాయి దే రహా హై, సునాయి దే రహే, సునాయి దే రహే అంటే అర్థం ఏంటి? వినిపిస్తుంది. కనిపిస్తుంది కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది చెప్పండి, ఎలా చెప్తారు? కనిపిస్తూ ఉంది. దిఖాయి దే రహీ హై, స్క్రీన్ దిఖాయి దే రహీ హై, స్క్రీన్ స్క్రీన్ ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తాను కదా మీకు స్క్రీన్, అది మీకు కనిపిస్తుందని మీరు చెప్పాలనుకున్నప్పుడు హమే మాకు స్క్రీన్, ముఝే లేదా హమే, ముఝే అంటే నాకు, హమే అంటే మాకు, స్క్రీన్ స్క్రీన్ దిఖాయి దే రహీ హై, దిఖానా దిఖానా అంటే దిఖానా అంటే చూపించడం, దిఖాయి దేనా అంటే కనిపించడం. ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. వాళ్ళు బహుశా వాళ్ళు చదువుతుంటారు షాయద్ వే పढ़ रही होगे, షాయద్ వే పడితే హోంగే, షాయద్ బహుశా వే వాళ్ళు పడితే హోంగే చదువుతుంటారు, షాయద్ వే పడితే హోంగే బహుశా వాళ్ళు చదువుతుంటారు, బహుశా వాళ్ళు వ్రాస్తుంటారు, షాయద్ వే లిఖతే హోంగే. వెరీ నైస్. షాయద్ బహుశా వే వాళ్ళు లిఖతే హోంగే వ్రాస్తుంటారు. ఓకే నైస్ వెరీ నైస్. నెక్స్ట్, నేను ఇంతకు ముందు వ్రాసేదానిని, వెరీ నైస్. నేను ఇస్కే పెహ్లే ఇంతకు ముందు లిఖ్తీ థీ వ్రాసేదాన్ని. ఓకే వెరీ నైస్. నేను ఇంతకు ముందు ఈ స్కూల్లోనే చదివేదానిని, ఇస్కే పెహ్లే इसे स्कूल में पढ़ती थी. वेरी नाइस. इस स्कूल में ही, इस स्कूल में ही అంటే ఈ స్కూల్లోనే. ఓకే, పढ़ती थी చదివేదాన్ని, మై నేను, ఇస్కే పెహ్లే ఇంతకు ముందు, ఇస్ స్కూల్ మే హీ ఈ స్కూల్లోనే, స్కూల్ మే హీ ఈ స్కూల్లోనే. ఓకే, పढ़ती थी చదివేదానిని, పడ్నా అంటే చదవడం, ఇక్కడ పढ़ती थी చదివేదాన్ని. ఓకే ఓకే ఓకే. మీరు అడుగుతూ ఉన్నారు, నేను చెబుతూ ఉన్నాను. आप पूछ रही हैं, मैं उत्तर दे रही हूँ. వెరీ నైస్. మీరు అడుగుతూ ఉన్నారు, నేను చెబుతూ ఉన్నాను. ఆప్ తమరు, పూచ్ రహే హై అడుగుతూ ఉన్నారు, మై నేను, ఉత్తర్ దే రహీ హూ చెబుతూ ఉన్నాను. మీరు లేడీ కాబట్టి రహీ హూ అన్నారు, జంట అయితే రహా హూ. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ విధంగా ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఒక్కసారి రీకలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, మరి ఈరోజు కొత్త కాన్సెప్ట్కి వెళ్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. వెళ్దాం సార్ కొత్త కాన్సెప్ట్. ఓకే, ఎవరికైనా? ఎస్ ప్లీజ్ చెప్పండి. ఇసీ స్కూల్ మే, అవునండి, ఇసీ స్కూల్ మే అలా కూడా చెప్పొచ్చండి. యహ్ ప్లస్ హీ అక్కడ ఈసీ అని చెప్తూ ఉంటారు. ఈ స్కూల్ మే హీ
లేదా ఇసీ స్కూల్ మే, ఇసీ స్కూల్ రెండు వేల చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం. ఓకే ఓకే క్లియర్. నెక్స్ట్ ప్లీజ్. బహుశా వాళ్ళు చదువుతూ ఉంటారు అని చెప్పారు కదా సార్, దానికి తే అనేది ఎందుకు యూజ్ చేసాం సార్ అక్కడ? చదువుతూ ఉంటారు కదా, చదువుతుంటారు బహుశా వాళ్ళు చదువుతుంటారు ప్రతిరోజు. అంటే అది అంటే హరిదిన్ హ్యాబిచువల్ యాక్షన్స్ అని మనం మెన్షన్ చేయలేదు కదా సార్ అక్కడ. అదే మెన్షన్ చేయలేదు కానీ మనం అదే ఇప్పటివరకు జరిగిన స్ట్రక్చర్ అదే కదా మనకి. అలా చెప్పచ్చండి? అలా కదండి, ఇప్పుడు దానికి ఒక క్లారిటీ లేదు అక్కడ ఏంటనేది క్లారిటీ లేదు. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకున్న స్ట్రక్చర్ ఏంటి, ఓన్లీ తే ప్లస్ హూంగా హూంగి కదా, అందు గురించి అలాగే కన్సిడర్ చేశాను. ఇప్పుడు చదువుతూ ఉంటారని కానీ లేదా ప్రతిరోజు చదువుతుంటారని మనం మెన్షన్ చేయలేదు. కాబట్టి మనం ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది తే ప్లస్ హూంగి హోంగా హోంగి హోగే హోగి ఉంది కదా, అలాగే మనం చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాం. మామూలుగా హరిదిన్ అని మెన్షన్ చేయాలా సార్? అంటే అదే అక్కడ క్లారిటీ ఉంటే ప్రాబ్లం లేదండి, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ పైన డిపెండ్ అవుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ ఏం సిచ్యువేషన్ ఏమి లేదు, మనం క్రియేట్ చేసుకుని ఏదో చెప్పుకుంటున్నాం అంతే ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇక్కడ మీకు ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ మీరు రియల్ టైంలో మాట్లాడేటప్పుడు అక్కడ ఆల్రెడీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు అక్కడ సిచ్యువేషన్ అంటే మీకు తెలుసు కాబట్టి అక్కడ దాన్ని బేస్ చేసుకుని మాట్లాడతారు అక్కడ మీరు. ఓకే అంతే అంతే మేడం. ఓకే ఓకే సార్, వాయిస్ వస్తుందా సార్ శ్రీనివాస్ రెడ్డి గారు? ఇప్పుడు ఓకే సార్. ఓకే 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 క్లియర్. సో ఇప్పటివరకు మనం ఓకే ఏదైనా ఒక విషయం ప్రతిరోజు చేస్తాము లేదా ఇంతకుముందు చేసేవాళ్ళము, ఓకే అలాగే ఇప్పుడు చేస్తూ ఉన్నాము, ఓకే ఇప్పుడు చేస్తూ ఉన్నాము, ఇలాంటి విషయాలన్నీ కూడా చూసాం మనం. ఇప్పుడు చేస్తూ ఉన్నాము, ఓకే 1 సెకండ్, ఓకే ఇప్పుడు చేస్తూ ఉన్నాము, వాళ్ళు చేస్తుండొచ్చు వీళ్ళు చేస్తుండొచ్చు, ఇలాంటి అర్థాల్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే అయితే ఇప్పుడు తాతేతి ప్లస్ హూ హో హై హై నేర్చుకున్నాం కదా మనం. ఆ తాతేతి ప్లస్ హూ హో హై హైని నెక్స్ట్ మూమెంట్లో మనం వెంటనే చేస్తాము అని చెప్పే సందర్భంలో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే భవిష్యత్తు, అంటే దగ్గరలో ఉన్న భవిష్యత్తు అనమాట. మరి రేపు ఎల్లుండి ఆ తర్వాత ఎప్పుడో మనం చేస్తామని చెప్పేటప్పుడు కాకుండా నేను వస్తాను జస్ట్ అంటే ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు, పిలుస్తున్నప్పుడు వస్తాను అంటారు. అంటే వస్తానంటే అది మీరు బాగా ఎక్కువ ఎప్పుడో దూరంగా ఉన్న ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు. మీరు ఇమీడియట్గా వాళ్ళు పిలిచారు కాబట్టి నేను వస్తున్నానని చెప్పేసి మీరు రావడాన్ని కన్ఫర్మ్ చేసేటప్పుడు ఏం చెప్తారు? మే ఆతాహు అంటారు. దీన్నే హైదరాబాదీ హిందీలో ఏం చెప్తారంటే ఆతాహు కలిపేసి మే జాతూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఓకే మే జాతూ ఆ తా ప్లస్ హూ రెండు కలిపేసి తూ చేసేస్తారు అనమాట. అర్థమైందా? సో అలా మే ఆతాం అంటే అర్థం నేను వస్తాను. ఇలా ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు కూడా తాహూ తీహూ తే హై ఇవి యూజ్ చేయడం అనేది వే ఆతే వాళ్ళు వస్తారు. ఓకే వాళ్ళు వస్తున్నారు టైం అవుతుంది, వస్తున్నారు వాళ్ళు వే ఆతే ఓకే రాస్తే పే ఆతే ఇలా మాట్లాడుతుంటారు. అక్కడ ఆతే హై అనేది ఉంది యాక్చువల్గా, కాకపోతే వాళ్ళు హైని పలకరు కాబట్టి వే ఆతే రాస్తే పే ఇలా మాట్లాడుతున్నారు. రాస్తే పర్ హై అనే దాన్ని కాస్త రాస్తే పే చేస్తారనమాట. అర్థమైందా? ఓకే అలాగే ఆరహాహు ఆరహీ ఉందిని ఆరేయు ఒక ఆరే వేరే వెజారే ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఓకే ఇప్పుడు తాతేతీలను ప్రతిరోజు చేసే పనులకు ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. అలాగే ఇమీడియట్ ఫ్యూచర్లో వెంటనే మనం ఒక పని చేస్తామని చెప్పడానికి కూడా చెప్పొచ్చని చెప్పడానికి యూజ్ చేస్తారని చెప్పుకున్నాం మనం కదా. సో అలాగే ఈ రహే రహీలు ఉన్నాయి చూసారా, ఈ రహే రహీలను కూడా ఫ్యూచర్ కోసం ఉపయోగించేస్తుంటారు. మేకలారాం అంటే నేను రేపు వస్తున్నాను చూసారు. ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఐఎమ్ కమింగ్ టుమారో అంటాం. అంటే నేను రేపు వస్తున్నానని చెప్పడానికి ఐఎమ్ కమింగ్ టుమారో, ఐఎమ్ గోయింగ్ దేర్ టుమారో ఇలా మాట్లాడుతూ ఉంటాం. నేను అక్కడికి రేపు వెళ్తున్నాను అంటే గోయింగ్ దేర్ కమింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చేస్తున్నాం అని కదా. మరి దీనికి టుమారో ఎందుకు యాడ్ చేసాం అంటే యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అక్కడ. అంటే ఎప్పుడు గ్రామటికల్గా కాదు, యూసేజ్లో. అలాగే హిందీలో కూడా ఏంటంటే రహే రహీ తర్వాత హూ హో హై హైలు యాడ్ చేస్తారు అనుకోండి, అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నాము అని అనడానికి గ్రామటికల్గా యూజ్ చేస్తాం. కానీ ఇన్ఫార్మల్ వేలో మామూలుగా రోజువారీ మాట్లాడుకునేటప్పుడు రేపు వస్తున్నాను అంటాం. మన తెలుగులో కూడా అంటాం. రేపు వస్తాను అనం, నేను రేపు వస్తున్నాను. ఓకే సో ఇలా మాట్లాడతాం మనం. అలా వస్తున్నానని చెప్పడానికి మీరు ఏం చెప్పొచ్చు అంటే హ్యాపీగా రేపటికి సంబంధించిన అంటే ఫ్యూచర్కి సంబంధించిన కీవర్డ్ యూజ్ చేసి ఏం చెప్పొచ్చు? మే ఆరాం. ఓకే హమ్ కల్ చుట్టి లేరే, మనం రేపు సెలవు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కండక్ట్ చేసిన పోల్లో చాలా ఎక్కువ మందికి ఈ రేపు సెలవు కావాలని చెప్పి అడిగారు కాబట్టి సో దట్ రేపు కంప్లీట్గా హాలిడే. సో మనం రేపు సెలవు తీసుకుంటామని చెప్పట్లేదు నేను. ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేయట్లేదు ఇక్కడ. ఏం చెప్తున్నాను? రేపు మనం సెలవు తీసుకుంటున్నాం అని చెప్పాను. అంటే తీసుకుంటున్నాం అని చెప్పడానికి ఏం చెప్తున్నాను ఇక్కడ? హమ్ చుట్టి లే రహే హై తీసుకుంటూ ఉన్నాము.
హమ్ కల్ చుట్టి లేరే, మనం రేపు సెలవు తీసుకుంటున్నాం. ఓకే, సో ఇలా చెప్పచ్చు. అర్థమైందా మీకు? సో ఇలా ఏదైనా ఒక ఫ్యూచర్లో మనం చేస్తూ ఉంటాము అని చెప్పడానికి తాతైతే యూజ్ చేయొచ్చు ఇమీడియట్ ఫ్యూచర్ అయితే, లేదా మనం ఎప్పుడు ఫ్యూచర్ కీవర్డ్ యూజ్ చేసి ఫ్యూచర్ సంబంధించిన ఏదైనా ఒక కీవర్డ్ కల్ కానీ పర్సోం కానీ, లేకపోతే ఏదైనా ఒక ఫ్యూచర్ సంబంధించిన ఆగిలే మహీనేమే మే ఆరాం అంటే నేను వచ్చే నెలలో వస్తున్నాను, నేను వచ్చే నెలలో ఇండియాకి వస్తున్నాను, ఎవరో ఫారెన్లో ఉన్నారో వాళ్ళు ఇండియాకి వస్తున్నారని చెప్తున్నారు అనమాట. ఓకే, అలా వస్తున్నా అని చెప్పడానికి ఏం చెప్తాం? మే అగలే మహీనేమే ఆరాం ఇండియా ఆరాం అంటారనమాట. అంటే నువ్వు వచ్చే నెలలో ఇండియా వస్తున్నాను. అర్థమైందా? సో దాన్ని ఇన్ఫార్మల్గా అలా యూజ్ చేస్తాం. బాగుంది. ఓకే, దీన్నే మళ్ళీ మనం ఏంటంటే గతంలో ఎప్పుడో ఒక పని మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్నామని చెప్పడానికి కూడా రహా రహే రహీ ప్లస్ హూ హో హై హేలు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, మనం ఇప్పుడు 8 గంటల నుంచి మనం ఇప్పుడు టైం ఎంత అయింది? 8:39 అయింది. ఓకే, 8 o'clock మనం క్లాస్ మొదలు పెట్టాం. ఓకే, 8 o'clock నుంచి కూడా నేను క్లాస్ వింటూ ఉన్నాను అని మీరు చెప్పాలి. ఇప్పుడు ఇంకా మీరు వింటున్నారు, స్టిల్ 9 o'clock వరకు క్లాస్ ఉంటుంది కాబట్టి 8కి మొదలు పెట్టారు, 9 వరకు క్లాస్ ఉంటుంది. సో మీరు ఆ వినే ప్రాసెస్లో ఉన్నారు ఇప్పుడు మీరు. ఓకే, సో అది చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు? మే 8 బజేసే, నేను 8 గంటల నుండి, 8 ఓకే, బజే అంటే 8 గంటలు అనమాట, 8 o'clock. ఓకే, 8 బజేసే 8 గంటల నుండి ఓకే క్లాస్ సున్ రహా హూ, లేడీ అయితే క్లాస్ సున్ రహీ హూ. అర్థమైందా? దీన్ని అయితే మళ్ళీ ఏం చెప్తాం మనం ఇంగ్లీష్లో ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దీన్ని. ఐ హ్యావ్ బీన్ అంటాం మనం. ఐ హ్యావ్ బీన్ లిజనింగ్ అని చెప్తాం, ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ అని చెప్తాం. అంటే నేను నేర్చుకుంటూ ఉన్నాను, వింటూ ఉన్నాను అని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ అని చెప్పేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని సపరేట్గా టెన్స్లో తీసుకుంటాం. హిందీలో దీనికి సపరేట్ టెన్స్ ఏమీ లేదనమాట. ఏం చెప్తాం? పాస్ట్లో అని చెప్పడానికి గతంలో నేను ఈ టైం నుంచి చేస్తూ ఉన్నానని చెప్పాలనుకున్నప్పుడు ఆ టైం మెన్షన్ చేస్తారు. టైం మెన్షన్ చేసి సే అని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు 2015 నుంచి నేను హిందీ నేర్పిస్తూ ఉన్నానని చెప్పాలనుకోండి. ఓకే, నేను 2015 సే నుండి ఓకే హిందీ సిఖా రహా హూ నేర్పిస్తూ ఉన్నాను. స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఎప్పటివరకు నేర్పిస్తానో తెలీదు. ఓకే, ఫ్యూచర్లో ఇంకా ఎన్ని ఇయర్స్ ఇది కంటిన్యూ అవుతుందో తెలియదు. ఓకేనా? సో అంటే ప్రజెంట్ అయితే నేర్పిస్తూ ఉన్నాను. ఎప్పుడు మొదలు పెట్టాను? 2015లో మొదలు పెట్టాను నేను. అంటే ఫుల్ఫిల్గా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ఫిల్గా హిందీ క్లాసెస్ టీచ్ చేయడం. ఓకే, సో టీచ్ చేస్తూ ఉన్నాను. సో ఇలా ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2015 అంటాం మనం. ఇంగ్లీష్లో ఏమంటాం? సిన్స్ 2015 అంటాం, లేదా ఫర్ 10 years అంటాం. ఇలా ఏదైతే 10 years 2015 అని మనం ఎలాగైతే మనం యూజ్ చేస్తాం, అదేవిధంగా హిందీలో కూడా 2015 సే సిఖా రహా హూ నేర్పిస్తూ ఉన్నాను. ఈ రహా రహే రహీల్ని పాత ఏదైతే డేట్ కానీ ఒక టైం కానీ మెన్షన్ చేసి సే యూజ్ చేసి మనం చెప్పినట్టయితే ఓకే 10 సాల్ సే నేను 10 సంవత్సరాలుగా. ఓకే, సో ఇలా చెప్పచ్చు. మీకు అర్థమైంది. రహా రహే రహీ ప్లస్ హూ హో హై హే అని ఇప్పుడు చేస్తూ ఉన్నామని చెప్పడమే కాకుండా గతంలో ఎప్పుడో మొదలు పెట్టాం, అప్పటి నుంచి ఇలా చేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, వెరీ నైస్. సో అందరికి అర్థమైంది కదండి క్లియర్గా? భవిష్యత్తులో చేస్తున్నాము, రేపు ఇలా చేస్తున్నాం, మనం రేపు సెలవు తీసుకుంటున్నాం, క్రిస్మస్ రేపు, సో దట్ సెలవు తీసుకుంటున్నాం అని చెప్పాలనుకున్నప్పుడు ఓకే ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, క్రిస్మస్ శుభాకాంక్షలు ఎలా చెప్తారు? క్రిస్మస్ కి శుభకామనాయే. ఏదైనా పండగ ఉందనుకోండి, పండగకి మీరు విషెస్ చెప్పాలి. ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ పండగ పేరు మెన్షన్ చేయండి. అక్కడ మెన్షన్ చేసి కీ అని పెట్టండి. కీ అంటే యొక్క అని అర్థం కదా. శుభకామనాయే అన్నారనుకోండి, శుభ్ అంటే శుభకామనాయే, ఆకాంక్షలు అంటే శుభాకాంక్షలు అని అర్థం అనమాట. శుభకామనాయే. ఓకే, క్రిస్మస్కి హార్దిక్ అంటే హృదయపూర్వక అని అర్థం వస్తుంది. హార్దిక్ శుభకామనాయే. అర్థమైందా? ఓకే, నయే సాల్కి హార్దిక్ శుభకామనాయే, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా మనం చెప్పొచ్చు. జన్మదిన్కి హార్దిక్ శుభకామనాయే, పుట్టినరోజు శుభాకాంక్షలు. స్వతంత్ర దివస్కి హార్దిక్ శుభకామనాయే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దివాళీకి హార్దిక్ శుభకామనాయే, దీపావళి శుభాకాంక్షలు. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, క్లియర్. చూడండి, రహా రహే రహీ ప్లస్ హూ హో హై హై యూజ్ చేసినట్టయితే మనం ఇప్పుడు ఒక పని చేస్తూ ఉన్నామనే అర్థంలో చెప్పొచ్చు అని చెప్పుకున్నాం. అదేవిధంగా గతంలో ఎప్పుడో మొదలుపెట్టాం, స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్న పనిని కూడా ఇలా చేస్తూ ఉన్నాము అని చెప్పడం నేర్చుకున్నాం. దానితో పాటుగా భవిష్యత్తులో చేస్తూ ఉంటాము అనే అర్థంలో కూడా చెప్పొచ్చని నేర్చుకున్నాం. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ చూడండి,
ఈ రహా రహే రహేలకి హూ హో హై హైలు కాకుండా థాతీతీలు యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది అనేది చూద్దాం. ఓకే, రహా రహే రహి కాకుండా థాతీతీలు యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది అంటే, థాతీతీలు ఎందుకు యూజ్ అవుతాయంటే గతంలో ఉండి ఉన్నాము అనే అర్థంలో వస్తాయి కదా. సో రహా రహే రహి అంటే ఏంటి? చేస్తూ. ఓకే, ఉండి ఉన్నాము, చేస్తూ ఉండి ఉన్నాను, చేస్తూ ఉండి ఉన్నావు, చేస్తూ ఉండి ఉన్నాడు, చేస్తూ ఉండి ఉన్నది, అయిపోయింది, అంతే, అర్థమైపోయింది మీకు. ఓకే, ఎప్పుడు చెప్తాం చేస్తూ ఉండి ఉన్నాను అనేది? ఎప్పుడు చెప్తాం తెలుగులో అంటే గతంలో ఒకానొక సమయానికి మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాము అని చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అనమాట. రహా రహే రహి ప్లస్ థా థే థి. అర్థమైందా? అంటే నిన్న ఈ టైంకి నువ్వు ఏం చేస్తున్నావు అని ఎవరిని అడిగారు అనుకోండి, నేను నిన్న ఈ టైంకి నేను క్లాస్ వింటూ ఉండినాను. ఓకే, నేను నిన్న ఈ టైంకి భోజనం చేస్తూ ఉండినాను. నిన్న ఉదయం 10 గంటలకు మీరు ఏం చేస్తున్నారు? ఓకే, మెమరీ టెస్ట్ అనమాట. నేను ఏదో మెమరీ టెస్ట్ కండక్ట్ చేస్తాను మీకు ఎంతవరకు ఏం గుర్తున్నాయని చెప్పి, ఎంతవరకు గుర్తుందని. ఓకే, మీరు నిన్న ఉదయం 10 గంటలకు ఏం చేస్తున్నారు అని అడిగాను నేను. అప్పుడు మీరు నిన్న 10 గంటలకు ఏం చేస్తూ ఉన్నారో చెప్పాలనుకున్నప్పుడు ఈ రహా రహే రహి ప్లస్ థాతేతీలు తీసుకువెళ్ళి మీరు చేస్తున్న పనికి తగిలిస్తారు, అంతే, అంతమించి ఏమీ లేదు. మీరు చేస్తున్న పని ఏంటో ఆ పనికి ఈ రహా రహే రహి థాతేతీ రెండింటిని యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఆటోమేటిక్గా నిన్న ఆ టైంకి ఆ పని చేస్తూ ఉన్నాను అర్థం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రహా రహే రహి ప్లస్ హూ హో హై హై. నిన్నేం చేస్తున్నారంటే రహా రహే రహి ప్లస్ థాతేతీ. అంతే, చాలా చాలా ఈజీ. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంట. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైందా? అంతే, చాలా చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? మొత్తం ఇప్పటివరకు జరిగిన స్ట్రక్చర్స్ అన్నిటిపైన కూడా ఓకే, మంగాదేవి గారు. మేడం చెప్పండి. నేను ఏం చెప్తాం? నేను నిద్రపోయే ముందు ఓకే పాలు త్రాగుతాను. నేను నిద్రపోయే ముందు పాలు త్రాగుతాను ప్రతిరోజు. सो जाते पहले सो जाने से पहले दूध पीती हूँ. వెరీ నైస్. నేను హర్ దిన్ ప్రతిరోజు సో జానే సే పెహలే నిద్రపోవడానికి ముందు, నిద్రపోయే కంటే ముందు ఏం చేస్తాం? దూద్ పీతీ హూ. మేడం లేడీ కాబట్టి ఆవిడ ఏం చెప్పారు? దూద్ పీతీ హూ అని చెప్పారు. జంట అయితే పీతా హూ. ఓకే, నేను నిద్రపోయే ముందు పాలు త్రాగేదానిని. సో జానే పహలే दूध पिलाती थी. పీతీ థీ. दूध पीती थी. పీతీ థీ. ఓకే, అంటే త్రాగేదానిని. సో జానే సే పెహలే యా సో జానే కే పెహలే. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, పిల్లవాడు ఓకే పాలు త్రాగుతూ ఉన్నాడు. ఇప్పుడు పిల్లవాడు పాలు త్రాగుతూ ఉన్నాడు. పిల్లవాడు పాలు తాగుతాడు. బచ్చా దూద్ పీతే. ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దూద్ పీ రహా హై. ఓకే, ఓకే. నేను నిన్న ఈ సమయానికి ఓకే టీ త్రాగుతూ ఉన్నాను. मैं कल इस समय पर चाय पीती थी. పీతిథి కాదు, పీతిథి అంటే త్రాగేదానిని అని అర్థం. త్రాగుతూ ఉండినాను గతంలో. వెరీ గుడ్. పీ రహీ థీ. ఓకే, నేను కల్ నిన్న ఇస్ సమయ్ పర్ ఈ టైంకి దూద్ ఓకే సారీ టీ కదా అనుకున్నాం. ఓకే, చాయ్ టీ. పీ రహి, మీరు లేడీ కాబట్టి రహి అన్నారు, అలాగే థీ అన్నారు. ఓకే, వాళ్ళు నిన్న ఈ సమయానికి టీ త్రాగుతూ ఉన్నారు. ఎలా చెప్తారు? పీ రహే థే త్రాగుతూ ఉన్నారు. ఓకే, నువ్వు నిన్న ఈ టైంకి ఏం చేస్తూ ఉన్నావు అని అడగాలి. నువ్వు నిన్న ఈ టైంకి ఏం చేస్తూ ఉన్నావు? ఏమి చేస్తూ ఉన్నావు? వెరీ నైస్. క్యా కర్ రహే థే తుమ్, నువ్వు, కల్ నిన్న, ఇస్ సమయ్ పర్ ఈ టైంకి, క్యా కర్ రహే థే ఏమి చేస్తూ ఉండినావు. అబ్బాయిని అడిగారు మీరు, అంటే ఒక పురుషుని అడిగారు మీరు క్యా కర్ రహే థే అని. ఒక్కొక్క అమ్మాయిని అడగాలంటే వెరీ గుడ్. క్యా కర్ రహీ థీ, క్యా కర్ రహీ థీ. ఓకే, ఓకే. రామ్ నిన్న ఈ సమయానికి పాట వింటూ ఉన్నాడు. రామ్ కల్ ఇస్ సమయ్ పర్ గానా సున్తా థా.
సున్ రహా థా. सुन रहा था. వెరీ నైస్. సున్ రహా థా వింటూ ఉన్నాడు. గానా సున్ రహా థా పాట వింటూ ఉన్నాడు. ఓకే, వాళ్ళు నిన్న ఈ సమయానికి పాటలు వినడం లేదు, ఓకే, పాటలు పాడుతూ ఉన్నారు. वे कल इस समय पर नहीं गाना सुन रहे थे. ఇప్పుడు పాటలు వింటున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, పాడుతున్నారు. అబ్ నిన్న అది నిన్న, అది కూడా నిన్న వాళ్ళు ఈ టైంకి పాటలు వినడం లేదు, పాటలు పాడుతున్నారు. గానా గాతే थे. గానా గా రహే థే. గా రహే थे. పాడుతూ ఉన్నారు. గానా గా రహే థే పాడుతూ ఉన్నారు. రహే थे. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, మీరు ఇప్పుడేం చేస్తున్నారు? నిన్న ఈ సమయానికి ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఇప్పుడేం చేస్తూ ఉన్నారు? నిన్న ఈ టైంకి ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు అబ్ కల్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? आप कल अब क्या करती क्या. చూడండి ఒకసారి, నేను ఇక్కడ అడిగింది ఏంటంటే, क्या कर. నేను అడిగింది చూడండి ఒకసారి. మీరు ఇప్పుడేం చేస్తున్నారు ఇదొక సెంటెన్స్, నిన్న ఏం చేస్తున్నారు అదొక సెంటెన్స్. రెండింటిని క్లబ్ చేసి మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అలా కాకుండా మీరు ఇప్పుడేం చేస్తూ ఉన్నారు, నిన్న ఈ సమయానికి ఏం చేస్తూ ఉన్నారు, రెండు సెపరేట్. ఇప్పుడు చెప్పండి. ఏం చేస్తాం? आप ఇప్పుడు ఏం చేస్తాం? अब क्या रहे ఏం చేస్తుంది? आप कब अब क्या कर रहे हैं కర్ణ అంటే చేయడం కదా. క్యా కర్ రహే హే ఆప్ తమరు, అబ్ ఇప్పుడు, క్యా కర్ రహే హే ఏమి చేస్తూ ఉన్నారు. ఓకే, నిన్న ఈ సమయానికి ఏం చేస్తూ ఉన్నారు? క్యా కర్ రహే ఆప్ అన్నాం కదండి, ఆప్ అన్నాం. ఓకే, ఆప్ క్యా కర్ రహే హే మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, నిన్న ఏం చేస్తూ ఉన్నారు, నిన్న ఈ సమయానికి ఏం చేస్తూ ఉన్నారు? కల్ ఈ సమయ పర్ क्या कर రహే థే. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకొక స్ట్రక్చర్ కూడా మనం చెప్పేసుకుందాం ఈరోజు. ఏమీ లేదు, చూడండి, ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఇంతకు ముందు తాతేతీలకు హూ హో హై హై యాడ్ చేస్తే ఏం అర్థం వస్తుంది? రహా రహే హూ హో హై హై యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది? తాతేతీలు యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది? హూంగా హూంగిలు యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది అని చూసాం మనం తాతేతీలకు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? రహా రహే రహీలకి అవే హూ హో హై హైలు యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది? తాతేతీలు యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది? అలాగే ఇంకా మిగిలి ఉన్నాయండి హూంగా హూంగి, ఇవి యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది అంటే చూడండి, హూంగా హూంగి అంటే అర్థం ఏంటి? ఉంటాను, ఉంటాను, ఉంటావు, ఉంటాడు, ఉంటుంది, ఉంటారు, ఉంటాము, ఉంటాయి అని అర్థం కదా. సో మరి రహారహే రహీల్ అంటే అర్థం ఏంటి? చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటాను, చేస్తూ ఉంటావు, చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటుంది. ఎప్పుడు యూజ్ చేస్తాం ఇవి జనరల్గా తెలుగులో అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి మనం ఒక పని చేస్తూ ఉంటాము. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఐ విల్ బీ అని చెప్తూ ఉంటాం. ఐ విల్ బీ గోయింగ్, నేను వెళ్తూ ఉంటాను. ఐ విల్ బీ కమింగ్, నేను వస్తూ ఉంటాను. నేను రేపటి టైంకి వస్తూ ఉంటాను. నేను రేపటి టైంకి క్లాస్ వింటూ ఉంటాను. ఇలా రేపటి గురించి, రేపట్లో మనం ఒక పని రేపు కానీ ఎల్లుండి కానీ అంత తర్వాత భవిష్యత్తులో కానీ ఏదైనా ఒక టైంకి ఒక పని చేస్తూ ఉంటామని చెప్పడానికి ఈ రహా రహే రహీలకి హోంగా హోంగీలు, హోగే హోగీలు, హోగా హోగీలు, హోంగే హోంగీలు యాడ్ చేస్తాం అనమాట. అర్థమైందా? అంతే, చాలా చాలా సింపుల్. ఓకే, చూడండి సార్, రేపు హాలిడే కదా, మేము మిమ్మల్ని వదిలేసాం, ఓకే తీసుకోండి హాలిడే అని చెప్పి వదిలేసాం కదా మిమ్మల్ని, మీరు ఏం చేస్తారంటే రేపు అని అడుగుతారు. మీరు అడిగితే ఓకే ఏం చెప్తాను నేను రేపు ఏం చేస్తానో చెప్తాను అనమాట. ఏమో రేపు ఏం ప్లానింగ్ ఏమీ లేదు యాక్చువల్గా. ఓకే, సో ఎదురు అనుకుందాం. నేను రేపు ఈ టైంకి తొందరగా భోజనం చేసి నిద్రపోతూ ఉంటాను. ఓకే, తొందరగా భోజనం చేసేసి నిద్రపోతూ ఉంటానని చెప్పాలనుకోండి. నేను, కల్ రేపు, ఓకే జల్దీ సే తొందరగా, ఖానా ఖాకర్ భోజనం చేసి, ఓకే సోజా రహా హూంగా అంటే నిద్రపోతూ ఉంటాను. ఓకే నేను, కల్ రేపు, జల్దీ తొందరగా, ఖానా ఖాకర్ భోజనం తినేసి, ఓకే సోజా రహా హూంగా నిద్రపోతూ ఉంటాను. ఓకే, సో ఇలా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నేను భోజనం చేస్తూ ఉంటాను, సినిమా చూస్తూ ఉంటాను, ఇలా ఏం చెప్పాలనుకున్నప్పుడు రేపటి గురించి మాట్లాడుతున్నాను అనమాట. అర్థమైందా? రేపటి గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో రహా హూంగా, అది లేడీ అయితే రహీ హోంగి. అదే ఒక జంట గురించి మనం చెప్పేటప్పుడు రహా హోగా, రహీ హోగి ఆమె చేస్తూ ఉంటుంది, వే రహే హోంగే వాళ్ళు చేస్తూ ఉంటారు.
అర్థమైందా? వే ఖానా ఖా రహే హోంగే వాళ్ళు తింటూ ఉంటారు. వే ఖానా ఖా రహీ హోంగి వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు లేడీస్. తుమ్ ఖానా ఖా రహే హోగే నువ్వు ఫుడ్ తింటూ ఉంటావు. తుమ్ ఖానా ఖా రహీ హోగి నువ్వు ఫుడ్ తింటూ ఉంటావు. అర్థమైందా? సో ఇంతే అనమాట. చాలా చాలా సింపుల్. హిందీ అనేది చాలా చాలా సింపుల్ అండి. అర్థం చేసుకుంటే చాలా చాలా సింపుల్, నథింగ్ అనమాట. ఓకే ఓకే. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఈ మూడు కూడా ఎలా నేర్చుకున్నాం మనం? రహా రహే రహీ ప్లస్ హూ హో హై హై ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, రహా రహే రహీ ప్లస్ థాతేతి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, రహా రహే రహీ ప్లస్ హూంగా హూంగి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. దట్స్ ఇట్, అయిపోయింది. చాలా చాలా ఈజీ అనమాట. ఓకే ఓకే, అంతే, చాలా చాలా ఈజీ. మీరు రేపు ఏం చేస్తూ ఉంటారు? దీంతో చెప్తారు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఇలా చెప్తారు. ఏం చేస్తూ ఉన్నారు? ఇలా చెప్తారు. అంతే. ఓకే సార్, మరి ఇంతకుముందు షాయద్ యూజ్ చేశాం కదా, ఆ షాయద్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుద్దంటారు? సో ఒకవేళ ఇక్కడ షాయద్ అంటే అర్థం ఏంటి? బహుశా కదా. షాయద్ అంటే బహుశా. సార్ స్క్రీన్ కనిపిస్తలేదు. కనిపించట్లేదా? అంటే ఫస్ట్ నుంచి కనిపించట్లేదా? ఇప్పుడేనా? జస్ట్ ఇప్పుడు కనపడలేదు సార్. కనపడట్లేదు సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు షేర్ చేశాను. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు వస్తుంది. ఎస్ వన్స్. ఓకే, ఒకవేళ షాయద్ అంటే అర్థం ఏంటి? బహుశా కదా. సార్ బహుశా యాడ్ చేసాం అనుకోండి దీనికి. ఇప్పుడు షాయద్ ఆ రహా హూంగా, ఆ రహీ హూంగి, ఆ రహే హోగి ఇలా చెప్తే అర్థం ఏంటి అని అడిగితే, నువ్వు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటావు అని అర్థం వస్తుంది అనమాట. చేస్తూ ఉంటావు. ఓకే, నేను ఎవరినో పిలుస్తున్నాను, పేరు పెట్టి పిలుస్తున్నాను, కాకపోతే వాళ్ళు పలకట్లేదు అనమాట. ఓకే, పలకట్లేదు. వీడియో కూడా ఆనేయలేదు, పలకట్లేదు. పలకపోతే మిగిలిన వాళ్ళు అంటారు అనమాట, సార్ ఎందుకండి టైం వేస్ట్ చేసుకుంటారు, పిలిచి చాలాసార్లు పిలుస్తున్నాను. ఓకే, పిలుస్తుంటే మీరు అంటున్నారు ఏమంటే, సార్ మేము అందరం ఉన్నాం కదా రెడీగా, మమ్మల్ని అడగొచ్చు కదా, ఎందుకండి ఆయన నిద్రపోతున్నాడేమో ఎందుకు ఆయన డిస్టర్బ్ చేస్తారు అనవసరంగా పిలిచి. ఓకే, నిద్రపోనివ్వండి అని చెప్పేసి మీరు అంటే మీకు తెలియదు ఆయన నిద్రపోతున్నాడా లేకపోతే ఎందుకు పలకట్లేదు మీకు తెలియదు. ఓకే, కానీ మీరు ఏమంటున్నారు? బహుశా ఆయన నిద్రపోతూ ఉన్నాడేమో, ఆయన లేపకండి, మమ్మల్ని అడగండి. ఓకే, సో ఇలా చెప్పాలనుకోండి, షాయద్ బహుశా, వే ఆయన ఏం చెప్తారు? సో రహే హోంగే ఆయన బహుశా నిద్రపోతూ ఉంటారు. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. షాయద్ బహుశా, వే ఆయన, సో రహే హోంగే నిద్రపోతూ ఉంటారు. అర్థమైందా? రేపు నిద్రపోతూ ఉంటారంటే ఈ షాయద్ తీసేసి నార్మల్గా కల్మే సో రహా హూంగా, మే సో రహా హూంగా నేను నిద్రపోతూ ఉంటాను అని చెప్తున్నాను. కల్మే ఈ సమయకో సో రహా హూంగా నేను ఈ టైంకి నిద్రపోతూ ఉంటాను. ఆయన ఇప్పుడు నిద్రపోతూ ఉన్నాడేమో అని చెప్పడానికి కూడా ఈ రహా రహే రహీ ప్లస్ హూంగా హూంగిలు యూజ్ చేస్తాం. దీంతోపాటు షాయద్ కూడా యూజ్ చేస్తాం. బహుశా ఆయన నిద్రపోతుంటాడు. ఓకే, మనం ఎవరికో ఫోన్ చేస్తాం, వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, అప్పుడు మనం ఏమనుకుంటాం? బహుశా వాళ్ళు వస్తూ ఉంటారు. షాయద్ బహుశా, వే వాళ్ళు, ఆ రహే హోంగే ఇప్పుడు వస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇలా ఉంటారు, ఉంటాడు, ఉంటుంది, ఉంటాను, ఉంటావు ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు చక్కగా హూంగా హూంగిలు యూజ్ చేస్తాం. దీన్ని తాతేతీలకి యాడ్ చేస్తే ఒకలాగా అర్థం వస్తుంది, రహా రహే రహీలకి యాడ్ చేస్తే ఒకలాగా వస్తుంది. మళ్ళీ షాయద్ పెడితే షాయద్ రహా రహే రహీ ప్లస్ హూంగా హూంగి హోగే హోగిలు యాడ్ చేస్తే బహుశా ఇలా చేస్తూ ఉంటారు అని అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా? సో ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు. మిగిలిన వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే సార్, గుడ్ నైట్ గుడ్ నైట్ మేడం. సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ సార్.